మీడియా సంస్థలు దృష్టిలో పెట్టుకోవాలి. అంతెందుకు ఈరోజు ఉదయం మూడో రౌండ్లో మాకు 3500 మెజారిటీ వస్తే మూడో రౌండ్లో బీఆర్ఎస్కు 211 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇంకా బీఆర్ఎస్ హవా మొదలైపోయిందని చెప్పి పెద్ద ఛానల్స్ పెద్ద పెద్ద బ్రేకింగ్, నేను టీవీ పగిలిపోతుందేమో అనుకున్నా, ఎర్రగా ఇట్లా ఊగిపోతుంటేదో అయినట్టే ఉందని. తప్పు ఆ సమాచారం అంటే దబాయిస్తున్నారు ఉల్టారే. మాకు తెలుసా మీకు తెలుసా మా వాడు లోపల నుంచి పంపిస్తుండని. అంటే ఫలితాలు ఒక పక్కన స్పష్టంగా మొదటి విడత, రెండో విడత, మూడో విడత ఎంతో కొంత కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఇంకా బీఆర్ఎస్ను బతికించాలని ఆ ఛానల్స్ యొక్క ఉత్సాహం అయితే నాకు అర్థం కాలేదు. దయచేసి మిగతా రాష్ట్రంలాగా ఛానల్స్ను కనిపించకుండా చేయాలంటే ఒక నిమిషం పని. పక్క రాష్ట్రంలో కొన్ని ఛానల్స్ లేనే లేవు, అంతో ఇంతో ఇక్కడ ఉన్నాయి. మేము మాకు వ్యతిరేకంగా మీరు వేసినా కూడా ఏమనుకుంటా సరే నడుస్తుందని. కానీ వాస్తవాలు ఒక పక్కన ఎన్నికల కమిషన్ ఇస్తున్న ఫలితాలను కాదని టీవీ ఛానల్స్ ఫలితాలను ఇస్తే ఎట్లా? మీరే ఎన్నికల్ని నిర్వహిస్తారు, మీరే ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు, మీరే అభ్యర్థులను కూడా గెలిపించి సర్టిఫికేట్ ఇస్తారా అండి? నిన్నగాక మన కామారెడ్డిలో ఒక అమ్మాయి ఎవరో పోయారట, నా కలెక్టర్ వచ్చింది పోస్టింగ్ అని వాళ్ళ ఇంటి వాళ్ళని బ్లఫ్ చేయడానికి. అట్లా మీరేమైనా అభ్యర్థిని అసెంబ్లీకి పంపిస్తారా అండి సర్టిఫికేట్ ఇచ్చి టీవీ ఛానల్స్ వాళ్ళు పేపర్లో? దయచేసి మీ విశ్వసనీయత పోగొట్టుకోకండి. మీకు మా పట్ల వ్యతిరేకత ఉంటే ఇంకో రూపంలో ఏదైనా చూపించండి. మీ యజమానులకు ఏదైనా వ్యాపారాలకు సంబంధించిన అంశాలు ఏమైనా ఉంటే అది ఇంకో దగ్గర చూసుకోండి. కానీ ఈ ఛానల్స్లలో మరీ ఇంత బరితెగింపు, అడ్డగోలుతనము, ఆ పార్టీల కంటే ముందే ఆ పార్టీ వాళ్ళని వచ్చి క్లెయిమ్ చేయాలి. కనీసం మాకు మూడో రౌండ్లో మెజారిటీ వచ్చింది, ఇక మా హవా జరుగుతుంది, అదే ఏంటి పర్వాలేదు. వాళ్ళ తరఫున మీరే ఒకాలతో పుచ్చుకొని మీరే అడ్డగోలు వేసేసి 3569 ఓట్లు ఎన్నో మూడో రౌండ్లో, ఓన్లీ 1 రౌండ్లో 3000 చిల్లర నాకు మెజారిటీ ఉంటే మీరు 211 ఓట్లు మెజారిటీ ఉంది అని చెప్పి బీఆర్ఎస్కు మెజారిటీ ఉంది, ప్రభంజనం మొదలైందని మీరు ఇట్లాంటి విధానము ఇది తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు. నూతనంగా ఎన్నికైన జూబ్లీహిల్స్ శాసనసభ్యులు యువమిత్రుడు నవీన్ యాదవ్ గారు ఎన్నికల ప్రచారంలో పార్టీ బాధ్యతలు, ఈ గెలుపుకు ప్రధాన భూమిక పోషించిన పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, క్రియాశీలక కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పత్రికా సమావేశం ద్వారా తెలంగాణ సమాజానికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ గెలుపులో మాకు అండగా నిలబడ్డందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గెలుపు మా బాధ్యతను మరింతగా పెంచింది. 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో హైదరాబాద్ నగరంలో సాధారణ ఎన్నికల్లో మాకు పెద్దగా సానుకూలమైన ఫలితాలు లేని సందర్భంలో ఇప్పుడు ప్రజలు అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమంలో, అభివృద్ధి కార్యాచరణలో ముందుకు వెళ్ళండి, బాధ్యతతో ఈ కార్యక్రమాలను నిర్వహించండి అని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. దీన్ని ప్రజల యొక్క ఆశీర్వాదంగా, దీన్ని ఒక బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ నాడు స్వీకరించడం జరిగింది. ఎన్నికల్లో నెగ్గితే ఉప్పొంగిపోవడం, ఓడిపోతే కుంగిపోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి తెలీదు. కాంగ్రెస్ పార్టీకి తెలిసిందల్లా ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం, ప్రభుత్వంలో ఉంటే ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి నిరంతరం ప్రయత్నం చేయడమే కాంగ్రెస్ పార్టీకి తెలుసు. అందుకే శతాబ్దం పైగా ప్రజల ఆశీర్వాదంతో మనుగడ సాధిస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే
ఈ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించడం వల్లనే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని గెలుపు ఓటములు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రజల మధ్యన మనుగడ సాధిస్తున్నది. అందుకే ఈనాడు జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సరళిని మీరందరూ గమనించారు. ఇందులో ప్రజలు విలక్షణమైన తీర్పునివ్వడమే కాకుండా పోలైన ఓట్లలో 51% కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా ఎప్పుడూ లేనంత బలం, ప్రజాబలం ఈనాడు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి చెందింది. ఈ ఎన్నికల్లో దాదాపుగా 51% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి, 38% ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి, 8% భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓట్లు వేయడం జరిగింది. దీని ద్వారా ఎవరి పాత్ర ఏంది, గత 2 సంవత్సరాల నుంచి ప్రజలు నిశితంగా గమనించి ఒక నిర్ణయానికి వచ్చి ఈనాడు ప్రజలు ఈ విధమైన తీర్పును ఇవ్వడం జరిగింది. అందుకే ఈనాడు ఈ బాధ్యతను తీసుకొని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో 60 నుంచి 65% ఆదాయము ఈ జంట నగరాల నుంచి, ఈ ప్రాంతం నుంచే మన ప్రభుత్వానికి వస్తున్నది. ఇక్కడ వస్తున్న ఆదాయాన్ని రాష్ట్రం నలుమూలల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నాం. ఈ నగరాన్ని కాపాడుకోవడం, ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవడం, ఈ నగరంలో నివసిస్తున్న ప్రజలకు మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడానికి అవసరమైన ప్రణాళికలు రచించడం అనే దాన్ని పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం నిర్వహిస్తుంది. నేను ఎన్నికల ముందు చెప్పిన ఈనాడు గెలిచిన సందర్భంగా మీ ద్వారా ప్రధాన ప్రతిపక్ష పార్టీకి, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి కూడా సూచన చేస్తున్నా. మన పాత్రలను, మన వ్యవహార శైలిని ప్రజలు నిశితంగా పరిశీలించి ఈనాడు ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. ఈ నిర్ణయంలో ఎవరి పాత్ర, ఎవరి బాధ్యత ప్రజలు విస్పష్టంగా తీర్పునివ్వడం జరిగింది. ఈ తీర్పును బాధ్యతగా తీసుకొని ఈ నగర అభివృద్ధి కోసం అవసరమైన, ఈ నగరాన్ని మహానగరంగా విస్తరించి ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించి వివిధ జిల్లాలు, వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు విస్తరించే విధంగా నగరాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. అందుకే రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, రేడియల్ రోడ్స్ కావచ్చు, మూసీ నది ప్రక్షాళన కావచ్చు,